హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు బుందీ కర్ర ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ శనగపిండి, బియ్యం పిండి, మన గ్రీన్ పీస్ ఉంటుంది కదా బఠానీ, మన డ్రై బఠానీ. ఇది నేను మార్నింగ్ నానబెట్టాను. అంటే మీరు ఆఫ్టర్నూన్ చేసుకునేది అంటే మార్నింగ్ నానబెట్టాలి, ఒక ఎర్లీ మార్నింగ్ చేసుకునేది అంటే నైట్ నానబెట్టాలి. ఇది తొందరగానే నానుతాయి, లేట్ అయితే కొంచెం పుల్లగా అవుతాయి. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను. నానిపోయినాయి. వీటిని ఏం చేయాలంటే నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి ఈ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్లో వేసేసేసి పరిసేస్తే మొత్తం డ్రై అయిపోతాయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఉప్పు, కారం, వెల్లుల్లి, పల్లీలు, పసుపు, కరివేపాకు అండి, డ్రై కరివేపాకు. నేను ఇది చూపిస్తాను. అంటే మనకి ఎప్పుడు ఉండదు కదా ఇంట్లో పచ్చిది. నేను దీన్ని కడిగేసి ఇంట్లో ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. ఇది డ్రైది కరివేపాకు. సో మనకి బుందీ కారకు కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి. ఇక మనకు బుందీ చేసుకోవడానికి ఇవి కావాలండి. ఈ 3 కావాలి కంపల్సరీ. బుందీ పోసుకోవడానికి, ఇది తీయడానికి గంటె, ఇది దీంట్లో వేసుకోవడానికి ప్లేటు, మనము బుందీ వేసుకోవడానికి ఇలాంటిది ఒకటి కావాలి. ఇదైతేనే బెటర్, ఎందుకంటే మనం ఐటమ్స్ అన్ని వేసి కలపడానికి ఈజీగా ఉంటుంది. పెద్దది ఇది పచ్చిగా ఉంది, దీన్ని డ్రై పెడతాను. పిండి తీసుకుంటున్నానండి. ఇగో ఈ గ్లాస్తోని, మనము వాటర్ అయ్యే గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఒకటి, రెండు, ఈ గ్లాస్తోని 3 అండి. ఈ గ్లాస్తోని 3 గ్లాసులు నిండా పోసుకుంటే కరెక్ట్ ½ కేజీ వస్తుందండి పిండి. మీరు ½ కేజీ పిండి తీసుకోవాలంటే మీరు గ్లాస్ ప్రకారం కొలత చూసుకుంటే దీంతో నిండా తీసుకుంటే ½ కేజీ పిండి కరెక్ట్. శనగపిండి 3 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ బియ్యం పిండి పోయాలి. ఇది 3 గ్లాసులు శనగపిండి. మూడు గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు బియ్యం పిండి. సో నేను ఇంకొంచెం ఉందండి నా దగ్గర, ఇది మొత్తం పోసేస్తాను. ఒక గ్లాస్, కొంచెం తక్కువైంది 1 గ్లాస్కి. దీనికి కొంచెం పోస్తాను, ఇంత పోస్తాను సరిపోతుంది. బియ్యం పిండి కరెక్ట్ కలపాలండి. అడ్డదిడ్డం కలిపితే మనకి బబుల్ అంత ముద్దలు ఉంటుంది, మనకి పోయడానికి రాదు బుందీ. మనము దీంట్లోకి పసుపు బాగా వేయకండి, కొంచెం ఇంత చూసారు కదా. ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం లాస్ట్లో వేయాలి మళ్ళీ ఉప్పు. ఈ స్పూన్తో నిండా వేసానండి. ఇక వేడి నీళ్ళు, అదేంటి వేడి నూనె అవేమొద్దండి. కొందరు సోడా వేస్తారు, సోడా వేయకండి. సోడా వేస్తే ఆయిల్ పట్టేస్తుంది మొత్తం. బుందీ కన్నది ఆయిల్ పట్టేసి తినరాదు మనకి. సో వేడి నూనె, సోడా ఇది ఏమీ అవసరం లేదు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అంతే. ఇంకా దీంట్లో కలిపేద్దాము. కలుపుడు కూడా ఒక లెవెల్లో కలపాలండి. ఇలా నీళ్ళు పోసేసి ఇట్లా కలపాలి.
మొత్తం ఒక్కసారి కలపొద్దు, కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత చూపిస్తానండి. ఇలా వేసే ఇట్లా అనుకుంటే మొత్తం కలుపుకోవాలి. నేను లాస్ట్కి చూపిస్తాను ఎలా కలపాను. ఫైనల్గా ఇలా కలుపుకోవాలండి. చూడండి, బాగా చిక్కగా ఉండద్దు, అలా అని బాగా పలసగా ఉండద్దు. ఇట్లుంటే కరెక్ట్ మనకు బూందీ కరెక్ట్ వస్తుంది. ఓకేనండి. ఆయిల్ పోస్తున్నానండి. మంట ఎప్పుడు హైలో ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకుంటే మన సొట్టలు పోతాయి, అంటే ఉబ్బదు. అసలే హైలో పెట్టుకొని చేసుకోవాలి. నూనె బాగా కాగాలి. అలా వస్తాయండి, మంచిగా ఉబ్బుతాయి. సిమ్లో పెట్టుకొని చేస్తే సొట్టలు పోతాయి. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి. బబుల్స్ లాగా వస్తుంది, మంచిగా ముందు మంచిగా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా బోలేయాలి. మొత్తం అడుస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇలా అనుకోవాలి. లేకపోతే తోకలు వస్తుంది. మొత్తం తీసేయాలి. ఎర్రగా కాల్చాలండి. ఇలా ఎర్రగా కాల్చాలి. ఎట్లా అంటే సౌండ్ రావాలి. ఇట్లా సౌండ్ రావాలి. మనం తెల్లగా ఉంచిన మనం బుందిలడ్డుకేమో ఎర్రగా కారము కొంచెమే కాలుస్తాం. ఈ బుంది కారకైతే మన రెడ్ కలర్లో రావాలి, క్రిస్పీగా ఉండాలి. అయితేనే బుంది కార టేస్ట్ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి వాయి ఎలా తీయాలో. ఎర్రగా కావాలనిపించింది. కలుపుతూ ఉండాలి. కలపకుంటే అంత చుట్టూ మారుతాయి. ప్రాసెస్ మొత్తం హైలో ఉండాలి. మంట అన్నది హైలో ఉండే చేసుకోవాలి. సిమ్ము పెట్టదు. మన బూందీ రెడ్ కలర్ వచ్చింది అంటే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మారుతాయి. ఇప్పుడు సిమ్లో పెట్టాలి. రెడ్ కలర్ వచ్చింది చూడండి, ఇలా వేయాలి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. దీంట్లో వేసేసుకుంటే ఆయిల్ అన్నది మొత్తము వెళ్ళిపోతుంది. ఇట్లా రెడ్డిష్లో తీసుకోవాలి. దగ్గర చూపి. ఇలా మనం వాయి తీసుకున్నాం కదండి, సిమ్లో ఉంది కదా. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. మనం ఈ వాయి తీసేటప్పుడు ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే కిందికి అంతా కుసుంటుంది మొత్తం తిప్పి. జాగ్రత్త అండి వేసేటప్పుడు. ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మంచిగా వస్తుంది. మంచిగా పెద్ద బొబ్బులాగా వస్తుంది. నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి. బూందీ పోసి మొత్తం అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటిది, ఎలా కలుపుకోవాలనేది మొత్తం చూపిస్తాను వీడియోలో. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసాను కదండి, అది సరిపోలేదు, ఇంకా కొంచెం పోసాను. బటర్ని చూపిస్తాను అన్నారు కదా, డ్రై చేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్లో వేసేసుకొని ఇట్లా మనం పరిసేసుకుంటే మొత్తం వాటర్ అనేది డ్రై అయిపోవాలి. వాటర్ ఉండద్దు, వాటర్ డ్రై అయిపోతుంది. ఒక 10 minutesలో మొత్తం డ్రై అయిపోతాయి వాటర్. నేను ఇది లాస్ట్కి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. అయిపోయిందండి, మీకు లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా. ఇది నాకు ఇంత ఆయిల్ మిగిలిందండి.
మొత్తం అయిపోయింది, చూసారు కదా, ఇది మొత్తం అయిపోయింది బుందికార. పల్లీలు వేసుకుందాము. హైలో పెట్టకండి, బాగా హైలో పెడితే అంత నాణ్యత అవుతుంది. కొంచెం మిడిల్లో పెట్టుకొని వేయించుకోండి. మిడిల్లో పెట్టి వేయించితే ఏంటి అని అంటే మంచి లోపల దాకా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. హైలో పెడితే పైన మారుతాయి, లోపల అంత పచ్చి పచ్చిగా అట్నే ఉంటుంది, పల్లి సరిగా ఉండవు. సో ఇలా మిడిల్లో పెట్టుకొని కాల్చుకోండి. సౌండ్ వస్తుంది కదా, మనకి పల్లీలు వేగినట్టు సౌండ్ వస్తుంది. ఇట్లా ఓపెన్ అయితే చూపినా, దగ్గర చూపి. ఇట్లా ఓపెన్ అయినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, మొత్తం మాడిపోతాయి. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు తీసేసేయండి కాలిని బాగా. ఎందుకంటే కొంచెము మనము బాగా కాలినక్క తీస్తే మొత్తం చల్లారిపోయిన తర్వాత పల్లి మాడు వస్తుంది. ఇలా ఉన్నప్పుడే తీస్తే కరెక్ట్, చల్లారిపోయిన తర్వాత మంచిగా వస్తాయి, పచ్చి పచ్చిగా రావు. వెంటనే బుందిలో వేసేసుకోకండి, ఇట్లా పెట్టుకొని. బఠానీ వేసినప్పుడు పైన క్యాప్ పెట్టుకోవాలి, ఇంకా చిలుతుంది మొత్తం బఠానీ. డ్రై అయిపోయినాయండి, మొత్తం డ్రై అయిపోయింది, ఏం లేదు. మంట అనేది హైలో పెట్టుకోవాలి, దీనికి సిమ్లో పెట్టద్దు. హైలో పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ చేరాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. కొంచెం ఇలా కాలనీ అనేకునేటప్పుడు కొంచెం మిడిల్లో పెట్టుకోండి, మిడిల్ కన్నా కొంచెం చిన్నగా, మొత్తం హైలో పెట్టకండి, మాడతాయి. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నారంటే అవి మంచిగా ఉడికిపోతాయి. నేను చూపిస్తాను, క్రిస్పీగా అయినప్పుడు చూపిస్తాను. మనకి అవి కాలే వరకు మనము ఎల్లిపాయ కారం పట్టుకుందామండి. నేను ఎల్లిపాయ కారం తీసేస్తున్నాను, మిక్చరు పొడి కారంతో కాదు, ఎల్లిపాయ కారంతో నేను కలుపుతాను, ఎల్లిపాయ కారం చేసి కలుపుతాను. ఇది టేస్ట్ ఉంటుందండి, మన పొడి కారం వేసి కలిపిన దానికి ఎల్లిపాయ వేసి కలిపిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఇది ఎల్లిపాయ కారంది. ఎల్లిపాయ పెట్టాను కొంచెము, పొట్టు తీయద్దు, ఎల్లిపాయది పొట్టు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇది కొత్త కారం పొడి అండి, చాలా కారం ఉంది. నేను ఈ స్పూన్తోని 4 స్పూన్లు వేసాను. ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మనం లాస్ట్లో చూద్దాం. ఉప్పు మనం పిండిలో వేసాము కదా కొంచెము, దీంట్లో కొంచెం అంతా వేసుకుందాము, మళ్ళీ కలుపుకున్న తర్వాత చూద్దాం. మళ్ళీ హెవీగా అయితే మళ్ళీ తినరాదు ఉప్పు. ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మనం పొట్టు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. పొట్టు మాత్రం తీయకండి ఎల్లిపాయది, ఇలా అక్కల ముక్కలే పట్టుకోవాలి, మరి మెత్త పట్టుకోవద్దు, మెత్త పట్టుకుంటే టేస్ట్ రాదు. అక్కల ముక్కలతో ఇలా ఎల్లిపాయ కారం పట్టుకోండి. అయిపోయిందండి, ఇది తీసేద్దాం. ఇది చూద్దాం అది కాలిందో లేదో. ఒకటి తీసుకొని ఇట్లా మనం కింద వేసి చూస్తే వస్తాయి, కింద వేసి కాలేదండి, ఇంకా మెత్తగా ఉంది చూడండి, మెత్తగా ఉంది, కాలేదు. ఇంకా కొంచెం కావాలి. అయిపోయాయండి, తీసేస్తాను. కానీ మూత మాత్రం పెట్టే ఉంచాలి, చూసారు కదా ఇగో ఎలా చిల్లిందో. మూత మాత్రం తీయకండి అస్సలు, చిల్లుతుంది ఆయిల్ మొత్తం. మనకి ఇవి కాలినట్టు తెలుస్తుంది,
ఇగో ఈ కలర్లో వస్తాయి కదా, తెలుస్తుంది. మధ్య మధ్యలో చూసుకుంటా మీరు గింజలు ఇట్లా ప్రెస్ చేస్తారంటే డ్రై అయిన గింజ ఎట్లుందో అట్లుంటుంది. నేను చూపిస్తాను. ఇట్లా గట్టిగా ఉంటుంది. ఇట్లా వస్తాను కదా, కాలుతుంది. గట్టిగా ఉంటుంది. ఇది అయిపోయింది. కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు ఉంది కదా, ఇది డ్రై చేసిందో. మనం పచ్చిది అయితేనేమో ఈ ఆయిల్లో వేసుకుంటే ఏం కాదు, అంటే అది పచ్చిది కొంచెం టైం పడుతుంది ఆయిల్లో కాలడానికి. సో ఇది డ్రైది కదా, ఆయిల్లో వేయగానే మాడుతుంది. ఇది బాగా హీట్ ఉంది కదా ఆయిల్, నేను బంద్ చేశాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాతనే ఇది వేసుకోవాలి. చల్లారినంటే మొత్తం కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండగా ఆకు వేసుకుంటే మాడదన్నట్టు. సో ఇది డ్రై అయిందికి దానికి నూనె ఎక్కువ వేడించాల్సిన అవసరం లేదు. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. మీరు డ్రై చేసుకొని పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే మనకి తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అన్నది, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి, తొందరగా అయిపోయింది. తీసేసుకోవడమే అంతే. ఇంకా మనకి పచ్చదానికి ఏం చేయాలంటే టైం బాగా పడుతుంది దానికి కాలడానికి. అయిపోయిందండి ఇంతే. అన్నీ ఒక్క దాంట్లో వేసేసుకుంటే ఆయిల్ అన్నది మొత్తం కింది కడిచిపోతుంది. చూసారా, మాడలేదు, ఎంత మంచిగా ఉంది. మాడలేదు, క్రిస్పీగా అయింది. చూడండి, క్రిస్పీగా అయింది, మాడలేదు. ఇప్పుడు బూందీ కారం మొత్తం కలుపుతున్నాను. అయిపోయింది కదా, పెద్ద దాంట్లో పోసుకొని కలుపుతున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా రావాలి, బూందీ కారకు ఇట్లుండాలి. ఇది చేత్తోనే కలపాలి, స్పూన్తో కలిపితే కలవదు. చేత్తోనే కలుపుకోవాలి, ఎందుకంటే పొడి కారం కాదు కదా, ఇది ఎల్లిపాయ కారం కదా. చేత్తోనే కలుపుకుంటేనే మొత్తం కలిసిపోతుంది. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తాను మొత్తం. ఇట్లా కలుపుకోవాలి. వేడింది, ఇట్లా కలుపుకోవాలి. ఎల్లిపాయ కారం అన్నది మొత్తం అంటారు మొత్తం. ఇట్లా ముద్దలు ఉంటుంది కదా, ఇట్లా కలుపుకోవాలి మొత్తం. నేను చేతితో కలుపుతున్నానని అనుకోకండి, బ్లౌజ్ వేసుకుంటే ప్లాస్టిక్ కదా, మొత్తం అంతా వేడిగా ఉంది. ప్లాస్టిక్ ఇది హెల్త్కి అంత బాగుండదు, హెల్త్ పాడవుతుంది. అందుకే నేను చేతితోనే కలుపుతున్నాను. ఫైనల్గా ఇలా వస్తుందండి, మొత్తం కలిపేయాలి. ఎల్లిగడ్డ కారం అనేది ఎక్కడ ఉండద్దు, ముద్దలు ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో పిల్లలకి ఎప్పుడు ఇలానే చేస్తాను. నేను పిల్లలకి చేసినట్టే ఇప్పుడు కూడా చేశాను, అందుకే వీడియోస్ పెడుతున్నాను. మీకు నేను ఇంకో వీడియో పొడి కారంది పెడతానండి, అది కూడా చేసి చూడండి. దానికి డిఫరెంట్ మీకే తెలుస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది, ఎల్లిగడ్డ కారంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.